స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి కూర్చున్నంత మాత్రాన లాభాలు రావు. మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. ముఖ్యంగా మీరు 2 విషయాలను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 1 మార్కెట్ సైకిల్, 2 పెర్ఫార్మెన్స్. మార్కెట్లు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనుకోండి. అప్పుడు మీరు మిడ్ క్యాప్స్ ఇంకా స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు మంచి లాభాలు సంపాదిస్తారు. అదే ఒకవేళ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు లార్జ్ క్యాప్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే డెట్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ రిస్క్ తగ్గించుకోవడం కోసం. దీనివల్ల మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న వాలటాలిటీ తగ్గించుకోవచ్చు. ఇలా ఈక్విటీ ఇంకా డెట్ ఇన్వెస్ట్మెంట్స్‌తో మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడాన్ని డైనమిక్ అసెట్ అలొకేషన్ అని అంటారు. ఒక సాధారణ ఇన్వెస్టర్‌కు అంత సమయం గానీ, నాలెడ్జ్ గానీ, అనుభవం గానీ లేకపోవడం వల్ల ఇలాంటి అసెట్ అలొకేషన్ అనేది చేయలేడు. అయితే ఇలాంటి అవకాశాన్ని ఇప్పుడు మీకు కల్పిస్తుంది హెచ్‌డిఎఫ్‌సి లైఫ్. లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఒక నమ్మకమైన సంస్థ అయినటువంటి హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఒక ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్‌ను మీ ముందుకు తీసుకొచ్చింది. దాని పేరు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్. ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ఫండు ఈక్విటీ మరియు డెట్ ఇన్వెస్ట్మెంట్స్ రెండింటి కలయిక అని చెప్పొచ్చు. మార్కెట్లో ఉన్న అవకాశాలను బట్టి ఈ రెండింటిలో ఏవి ఎంత ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయిస్తారు. మీరు పెట్టిన 100% డబ్బులు ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మార్కెట్ కండిషన్స్ బట్టి 50% మీ డబ్బును డెట్‌లోకి మళ్ళిస్తారు. ఇదొక డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్ కావడం వల్ల మీ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై అవ్వడమే కాక రకరకాల మార్కెట్ సైకిల్స్‌లో మీ రిస్క్ తగ్గించబడుతుంది. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి ఇప్పుడు రూ. 10గా ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే టైం ఉంది. నెలకు కేవలం రూ. 2000తో కూడా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పాలసీ బజార్ ఈ ఫండ్కు అఫీషియల్ పార్ట్నర్గా వ్యవహరిస్తూ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది మన దేశంలో ఉన్న అత్యుత్తమ బ్యాంక్ అయినటువంటి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ చేత ప్రమోట్ చేయబడినటువంటి ఒక సంస్థ. ఈ కంపెనీ యొక్క ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంతో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోవడం ఖాయం. 31 డిసెంబర్ 2024 నాడు అది 3,28,000 కోట్లుగా ఉంది. ఇక హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో చూస్తే 31 డిసెంబర్ 2024 నాడు 188%గా ఉంది. నిబంధనల ప్రకారం సాల్వెన్సీ రేషియో 150% ఉంటే సరిపోతుంది. కానీ ఈ కంపెనీ దానికంటే 1.25 రెట్లు అధికంగా ఉంది. అంటేనే ఈ కంపెనీ యొక్క ఆర్థిక స్థితి ఎంత బలంగా, ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నుండి ఇంతకుముందు వచ్చిన ఫండ్స్ యొక్క రిటర్న్ చూస్తే మీకు మతిపోవడం ఖాయం. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ డిస్కవరీ ఫండ్ గత 5 సంవత్సరాలుగా 27.4% సిఏజీ రిటర్న్స్ ఇస్తూ ఉంది. అది ప్రారంభించినప్పటి నుండి రిటర్న్స్ చూస్తే కూడా 23.2% రిటర్న్స్ ఇస్తుంది. అలాగే ఈ మధ్యనే ప్రారంభించినటువంటి హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మొదటి నుండి కూడా 25.6% రిటర్న్స్తో దూసుకుపోతూ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడమే కాక మీరు కట్టే మంత్లీ ప్రీమియంకు 120 రెట్ల లైఫ్ కవర్ కూడా లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియంపై సెక్షన్ 80C బెనిఫిట్ ఆల్రెడీ ఉంది. ఇంకా సెక్షన్ 10(10)D ప్రకారం మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్పై ఎటువంటి ట్యాక్స్ పడదు. ఒకవేళ మీరు కట్టే యాన్యువల్ ప్రీమియం అనేది 2.5 లక్షల రూపాయల లోపు ఉంటే. అంతేకాదు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ప్లాన్ అటువంటి సంపూర్ణ నివేష్ ప్లస్లో ఉండే ఒక గొప్ప ఫీచర్ ఏంటంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ట్రిపుల్ బెనిఫిట్ అందజేయబడుతుంది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని కంపెనీ భరిస్తుంది. అంతేకాక మెచ్యూరిటీ తర్వాత మొత్తం పేఅవుట్ ఆ కుటుంబానికి అందజేయబడుతుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే నామినీకి లైఫ్ కవర్ అందజేయబడుతుంది. అది ఎంత ఉంటుంది అంటే సంవత్సరానికి కట్టే ప్రీమియం కంటే 10 రెట్లు లేదా నెలవారీ ప్రీమియంకు 120 రెట్లు ఉంటుంది. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే వారి ఫ్యామిలీకి లైఫ్ కవర్లో 10% మంత్లీ ఇన్కమ్గా అందజేయబడుతుంది. అది మినిమం 24 నెలల నుండి మ్యాక్సిమం 120 నెలల వరకు ఉండొచ్చు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్లో కేవలం మన దేశంలో ఉన్నవారు మాత్రమే కాక ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్ఆర్ఐ కస్టమర్ల విషయానికి వస్తే వారు ఈ ఫండ్లో ఎంత మొత్తమైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియా అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు ఒక గొప్ప స్ట్రాటజీ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం గురించి తెలుసుకున్నారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను కానీ లేదా పిన్నుడ్ కామెంట్స్లో ఉన్న లింక్ను కానీ క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయవచ్చు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చాలా అరుదుగా వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు త్వరపడాల్సి ఉంటుంది.